నేను మీ కొత్త జీకే మేడంని. ఇప్పటి నుంచి నేనే మీకు జీకే నేర్పిస్తా. ఈరోజు అయితే ఆన్లైన్ క్లాస్ అయితే చెప్పబోతున్నా. 1 మినిట్లో ఆన్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. మీరు అందరూ ఆన్లైన్ క్లాస్కి రెడీగా ఉండండి బుక్స్ తీసుకొని. ఓకే పిల్లలు, జీకే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా. దానికి ఆన్సర్ కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఓ పిల్లలు, నేనైతే మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. అదైతే డిస్ప్లేలో అయితే చూపించబోతున్నా. క్వశ్చన్ వచ్చేసి, విచ్ యానిమల్ ఈజ్ కింగ్ ఆఫ్ ద జంగల్? సో పిల్లలు, దీనికైతే కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, అవి అయితే చెప్తున్నా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టైగర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లయన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎలిఫెంట్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లెపర్డ్. ఈ 4 ఆప్షన్లల్లో మీరైతే ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, సెకండ్ క్వశ్చన్ కోసం మీరైతే రెడీగా ఉండండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ బర్డ్ కెన్ టాక్ లైక్ ఏ హ్యూమన్? సో ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ ఏ క్రో, ఆప్షన్ బి ప్యారెట్, ఆప్షన్ సి పికాక్, ఆప్షన్ డి స్పారో. పిల్లలు, థర్డ్ క్వశ్చన్ అయితే అందరు రెడీగా ఉండండి. అందరు నోట్ డౌన్ చేసుకుంటారు కదా. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో నేనైతే కామెంట్లో రిప్లై అయితే ఇస్తున్నా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ ఎలిఫెంట్, ఆప్షన్ బి బ్లూ వేల్, ఆప్షన్ సి జిరాఫీ, ఆప్షన్ డి హిప్పో. ఈ 4 ఏదైతే కరెక్ట్ ఆన్సరో కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, ఇప్పటివరకు అయితే 3 క్వశ్చన్ అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే 4th క్వశ్చన్ అయితే చెప్తున్నా. 4th క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లానెట్? సో ఆప్షన్ ఏ ఎర్త్, ఆప్షన్ బి మార్స్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి సాటర్న్. ఇళ్ళల్లా ఏదైతే కరెక్ట్ క్వశ్చన్ ఆన్సరో కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, 5th క్వశ్చన్ వచ్చేసి డిస్ప్లేలో అయితే చూపిస్తున్నా. విచ్ షేప్ హ్యాస్ 3 sides? ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ ఏ స్క్వేర్, ఆప్షన్ బి సర్కిల్, ఆప్షన్ సి ట్రయాంగిల్, ఆప్షన్ డి రెక్టాంగిల్. ఈ 4 ఆన్సర్ ఏదో కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో పిల్లలు, 6th క్వశ్చన్ వచ్చేసి, అది మీకు బాగా ఇష్టమైంది. సో క్వశ్చన్ వచ్చేసి డిస్ప్లే అయితే చూపిస్తున్నా. విచ్ ఫ్రూట్ ఈజ్ ఎల్లో? ఆప్షన్స్ వచ్చేసి బనానా, యాపిల్, గ్రేప్స్, వాటర్ మిలాన్. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏదో కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో పిల్లలు, 7th క్వశ్చన్ వచ్చేసి, విచ్ యానిమల్ గేవ్ హస్ మిల్క్? అంటే ఏ జంతువు మనకి పాలిస్తుంది? ఆప్షన్ ఏ క్యాట్, ఆప్షన్ బి కౌ, ఆప్షన్ సి హార్స్, ఆప్షన్ డి డాగ్. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏదో కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, 8th క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ వచ్చేసి, ఆప్షన్ ఏ లయన్, ఆప్షన్ బి టైగర్, ఆప్షన్ సి పికాక్, ఆప్షన్ డి వచ్చేసి ఎలిఫెంట్. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏదో కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, 9th క్వశ్చన్ వచ్చేసి, విచ్ బర్డ్ లేస్ లార్జెస్ట్ ఎగ్? అంటే ఏ పక్షి పెద్ద గుడ్డు పెడుతుంది? ఆప్షన్ ఏ వచ్చేసి హెన్, ఆప్షన్ బి వచ్చేసి డక్, ఆప్షన్ సి ఆస్ట్రిచ్, ఆప్షన్ డి క్రో. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏందో కింద కామెంట్ చేయండి. సో పిల్లలు, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వెహికల్ విల్ ఫ్లై ఇన్ ద స్కై? అంటే ఏ బండి గాలిలో ఎగురుతుంది? ఆప్షన్ ఏ ఏరోప్లేన్, ఆప్షన్ బి కార్, ఆప్షన్ సి బస్, ఆప్షన్ డి ట్రక్. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏందో కింద కామెంట్ చేయండి. ఓకే పిల్లలు, మనమైతే ఈరోజు 10 క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ వీడియోనైతే నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నా. ఎవరైతే 10కి 10 ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి నేను 10కి 10 మార్క్స్ అయితే ఇస్తున్నా. ఓకే పిల్లలు, బాయ్.